మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. 2008లో పుర కార్యాలయ భవనాన్ని 60 లక్షల రూపాయలతో నిర్మించారు. కొన్నేళ్ల పాటు బాగానే ఉన్న భవనం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరి అస్తవ్యస్తంగా మారింది. పైకప్పు పెచ్చులోడ్డంతో ప్రమాదానికి పసిగట్టిన అధికారులు మరమ్మతులు చేపట్టినా కూడా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం పెచ్చులు ఊడిపడుతుండటంతో అధికారులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కార్యాలయం ప్రాంగణంతో పాటు ఐకేపీ కార్యాలయం గదిలో నేల కుంగి ఏ రూపంలో ప్రమాదం వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 24 వారాల నుంచి ఇక్కడ ప్రజలు సమస్యల కోసం ఇక్కడికి వస్తారు. మరి ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, లోపల పోతే శిథిలావస్థలు ఉన్నది. ప్రభుత్వ అధికారులు కూడా అలా కూర్చొని ఉద్యోగాలు చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. మరి గతంలో అనేక సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వినతి పత్రాలు ఇక్కడికి వెళ్ళి ప్రజా సంఘాలు కానీ రాజకీయ పక్షాలు కానీ ఇచ్చారు. అయినా కూడా దీని మీద శ్రద్ధ పెడతలేరు. దయచేసి ఇప్పటికి కూడా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని మొత్తం కూల్చివేసి మంచి బిల్డింగ్ కట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 17 సంవత్సరాలకే మున్సిపాలిటీ కార్యాలయం శిథిలావస్థకు చేరింది అంటే దాని నాణ్యత లోపాలు ఎంత ఉన్నాయో చూస్తేనే అర్థమవుతుంది. దీన్ని జిల్లా అధికారులు కానీ స్థానిక అధికారులు కానీ దీనిపై చర్యలు తీసుకొని వెంటనే కొత్త నిర్మాణం చేపట్టాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పనిచేసేందుకు అధికారులు కానీ దరఖాస్తు ఇవ్వడానికి వస్తున్న పట్టణ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ కొత్త మున్సిపాలిటీ కార్యాలయం నిర్మించి పట్టణ ప్రజలకు తోడ్పడాలని బీఎస్పీ పార్టీ తరఫున కోరుతున్నాము. గత 30 సంవత్సరాల నుండి మున్సిపాలిటీకి పాలకవర్గం లేక అభివృద్ధి అంతా కుంటుపడుతుంది. ఈ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు తోడ్పడగలరని కోరుతున్నాము.